వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య. ఈరోజు చాలా సింపుల్గా తయారయ్యే టమోటా పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సింపుల్గాని టేస్టీగా ఉండదు అనుకుంటారేమో, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది మన టమోటా పులావ్. ఫస్ట్ మనం కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకుందాం. దీనికోసం 2 లేదా 3 చిన్న సైజు ఉల్లిపాయలని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ని ఇంకా 5-6 పచ్చిమిర్చుల్ని మధ్యలో స్లోగా చీల్చి 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత అందులో టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అవి జాజికాయ, యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ సువాసనకి కిచెన్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చిలోని ఘాటంతా ఆయిల్కి పట్టేలా ఫ్రై చేయాలి. అప్పుడే పలావ్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఈ వెజిటబుల్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వెజిటబుల్స్ త్వరగా ఫ్రై అవడానికి సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వెజిటబుల్స్ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే దానిలో కొంచెం పసుపు కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది, సో కొంచెం పేషెన్స్తో కలుపుతూ ఉండాలి. వెజిటేబుల్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి, లేదు అంటే అడిగంటిపోతుంది. ఈ గరం మసాలా వల్ల మంచి కలర్ అండ్ ఫ్లేవర్ వస్తుందండి మన టమోటో రైస్కి. తర్వాత మనం రైస్ని పట్టి టమాటాలు తీసుకోవాలి. కేజీ రైస్కు 4 నుంచి 5 టమాటాల వరకు సరిపోతాయండి. ఇది కొంచెం పులుపును చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న టమోటాలను 2 తీసుకొని బాగా చిన్న ముక్కలుగా చాప్ చేసి వాటిని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్లో వేయండి. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం మిగిలిన టమోటాలతో టమోటా పేస్ట్ రెడీ చేసుకుందాం రండి. దీనికోసం టమాటాలను 4 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోండి. ఇలా టమోటోలను పేస్ట్ పట్టుకొని యాడ్ చేయడం వల్ల మన రైస్కి మంచి టమోటో ఫ్లేవర్ తెలుస్తుంది. అది కదా మరి టమోటో పులావ్ అంటే అని అనిపించేలా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోండి. బియ్యాన్ని పూర్తిగా నీరు లేకుండా వడకట్టినట్లయితే గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేస్తే పులావ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు బియ్యం కడిగినప్పుడు కొన్ని వాటర్ ఉన్నట్లయితే గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేయండి. మనకి రైస్ మొత్తానికి సాల్ట్ ఎలా సరిపోతుందో చూసుకోవాలి అంటే మనకు ఎసర్లో సాల్ట్ సరిపోతే రైస్ మొత్తానికి పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోతుంది అండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించాలండి. చూడండి ఎలా మరుగుతుందో. మనం ముందుగా వేసిన మసాలా మొత్తం వాటర్కి బాగా పడుతుంది. ఈ టైంలో వచ్చే స్మెల్ మీ పక్కింటి వరకు కూడా తెలుస్తుంది, అంత బాగుంటుంది మరి స్మెల్. ఇప్పుడు మనం ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యాన్ని నెమ్మదిగా ఇందులో వేసేయండి.
ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. ఒక్కసారి మెల్లగా కలిపి మూత పెట్టండి. పులావ్ ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్కి కిచెన్ అంతా మంచి ఫ్లేవర్తో నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చూశారు కదా ఆ పొగలు, దాని నుంచి వచ్చే ఆరోమా కూడా అంతే బాగుంటుంది. ఫైనల్గా సింపుల్, సాఫ్ట్, చాలా టేస్టీ టమోటా పులావ్ రెడీ అయింది. ఇంత మంచి స్మెల్కి ఎవరికైనా ఆకలి పెరగకుండా ఉండదు. ఈ టమోటా పులావ్కి పెరుగు చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.